హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజైతే చాలా సింపుల్గా చేసుకునే ఉప్పు శనగలు లేదా శనగ పుట్నాలు చేసుకోవడం మాత్రం చాలా సులభం అండి. ఇది రెండు ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒకటి శనగలు, రెండు ఉప్పు. ఈ రెండు ఉంటే చాలు, మనకి ఈజీ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా తక్కువ శ్రమతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్నాక్ ఏదైనా ఉంది అంటే అది ఉప్పు శనగలనే చెప్పొచ్చు. మంచి టైంపాస్ స్నాక్ ఇది. దీనికోసం నేను శనగలను తీసుకున్నాను. ఏ రకం శనగలతో అయినా చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న శనగలను తీసుకోండి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు, తడపాల్సిన పని లేదు. ఇదే విధంగా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల దాకా ఉప్పును వేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉప్పు అనేది బాగా వేడైన తర్వాత మాత్రమే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగల్ని వేసుకోండి. శనగల్ని వేసుకొని ఇలా కలుపుతూ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెడుతూ ఇవి పుట్నాలాగా మారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే సరిగ్గా రావు. ఈ 2 విషయాలు మర్చిపోకండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా పుట్నాలాగా మారిన వెంబడే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాంటి జల్లిగరిటని ఉపయోగించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మరికొద్దిగా శనగల్ని వేసుకొని ఇలా కలుపుతూ పుట్నాలాగా మారేంత వరకు చేసుకోండి. ఈ శనగలు అనేది ఎక్కువగా వేసుకోకండి, పుట్నాలు సరిగ్గా రావు. 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువగా వేసుకోకండి. ఇలా వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ చేసుకోవడము. 2 విషయాలు: స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఉప్పు అనేది బాగా వేడైన తర్వాత మాత్రమే అందులోకి వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.